హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ అయితే ఆంధ్రాలో చేసే గట్టి పకోడీ చేసి చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ మన ఆనియన్స్ సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మరి సన్నగా కట్ చేసుకోవద్దు, మాడిపోతాయి. ఒక మీడియం సైజులో కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న ఆనియన్స్ సర్వింగ్ బౌల్లో తీసుకోండి. మిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఆ ఆనియన్లో వాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుందామండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం, ముందు మిర్చి వేసుంటారు కదా, సో కారం చూసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకుందాము. సో అంతా కలుపుకున్న తర్వాత మనం దానికి తగ్గట్టు కావాల్సిన బేసన్ కూడా, అంటే శనగపిండి కూడా వేసుకుందాము. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ అయినా అవసరం లేదండి. ఆనియన్లో వచ్చిన వాటర్తో మనం పిండి అయితే కలుపుకోవాలి. అప్పుడే గట్టి పకోడీ అయితే మనకి వస్తుంది. ఆ వాటర్కి తగ్గట్టు మనం బేసన్ వేసుకొని బాగా అయితే కలుపుకుందాము. మరి గట్టిగా ప్రెస్ చేస్తే కలపకూడదండి. సో పైన కలుపుకుందాము. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పకోడీ మిశ్రమాన్ని అయితే ఈ ఆయిల్లో డ్రాప్ చేసుకుందామండి. సో చేతితోటి ఇలా అంటే ఆయిల్లోకి అయితే డ్రాప్ చేయండి. అది బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అంతే, గట్టి పకోడీ అయితే రెడీ. సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.